పేదవాడి డ్రింకు టీ. ఈ టీని రోజు 2 లేదా 3 సార్లు తాగగానే మనసు కుదురుగా ఉండదు. ఈ మధ్యకాలంలో వెరైటీ టీ స్టాల్లు వస్తున్నాయి. ఇరానీ చాయ్, అల్లం చాయ్, మసాలా చాయ్, కొత్త బెల్లం టీ వస్తున్నాయి. కస్టమర్ని ఆకర్షించేందుకు కూడా కొత్త పేర్లతో టీ స్టాల్లు వెలుస్తున్నాయి. ఇందులోనే భాగంగా కరీంనగర్లో పాండ్యవర్చ టీ స్టాల్లు నెలకొల్పారు. అయితే ఇందులో స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారు. ఎందుకంటే పూర్వపు కాలంలో రాజులు, మునులు పర్వత ప్రాంతాల్లో ఈ పాండ్యవర్చ టీని తాగేవారు. ఇప్పుడు అదే పేరుతో ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయిన బెల్లం చాయ్ ప్రజలు ఎక్కువగా ఇష్టపడి తాగుతున్నారు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ టీ తాగితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి. ఈ బెల్లం టీ తాగడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటాయని, అదేవిధంగా బెల్లం టీ వల్ల జీర్ణశక్తి చాలా మెరుగ్గా పనిచేస్తుందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని నిర్వాహకుడు సయ్యద్ లోకల్ 18కు తెలిపారు. यहाँ पे तेलंगाना में पाड़ियावर्चा चाय ये फ्रेंचाइजी लगाए हमने। तो पाड़ियावर्चा चाय का जो मीनिंग्स है, जो उसका नाम रखे जो हमारे फ्रेंचाइजी ओनर ने, तो उन्होंने पहले पहाड़ पे लोग हंडियों में चाय बना के पीते थे, तो पहले के पुराने लोग, तो वो हिसाब से उन्होंने नाम रखा है पाड़ियावर्चा चाय। और इसके चाय के बहुत अच्छे बेनिफिट्स है और गुड़ की चाय है, इसलिए पेट के लिए अच्छा माना जाता है, पेट के विकास के लिए। ఈ సందర్భంగా నిర్వాహకుడు మాట్లాడుతూ, ఈ టీ స్టాల్ ఎక్కువ మహారాష్ట్రలో ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఫ్రాంచైజీ ఇస్తున్నారు. ఒకప్పుడు ప్రజలు పర్వత ప్రాంతాల్లో, కొండల్లో బెల్లంతో చేసిన ఛాయ్ తాగేవారని, అందుకే దీనికి పేరు పెట్టారని, దీనిలో వాడే మసాలా కానీ బెల్లం కానీ మహారాష్ట్ర నుండి వస్తాయని, దీని టైం ప్రకారం బెల్లం కరిగే సమయం వరకు దాన్ని మరిగించి తాజాగా ప్రజలకు అందిస్తున్నామని నిర్వాహకుడు తెలిపారు. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే చాలామంది మా దగ్గర ఛాయ్ తాగడానికి వస్తున్నారని, చుట్టుపక్కల 10 కిలోమీటర్ల నుండి వచ్చి టీ కోసం బారులు తీరుతున్నారు. ఈ టీ స్టాల్ వచ్చేసి కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది. और लोग हमारे को बहुत अच्छा रिस्पॉन्स दे रहे हैं। बहुत दूर दूर से हमारे पास लोग आते हैं, 5 किलोमीटर 10 किलोमीटर, और हमारी चाय पी के जाते हैं और अच्छा रिस्पॉन्स है। ये गुड़ हमारे ओनर वो मराठवाड़े से लेके आते हैं, जो काश्तकार के जो खेती करने वाले लोग हैं वो तैयार करते हैं गुड़, उनके पास से ये गुड़ लेकर आके क्रश करके एक मेजर क्वांटिटी में हमारे को गिन के देते हैं, और वो हिसाब से हम चाय बनाते हैं। और हमारी चाय भी हम टाइमिंग लगा कर बनाते हैं, क्योंकि हमारे चाय का टेस्ट चेंज ना हो, ज़्यादा भी ना पके कम भी ना पके, इसलिए हम फिक्स टाइम में चाय कंप्लीट कर देते हैं। तो लोग बहुत दूर दूर से आ रहे हैं, 5-5 10-10 किलोमीटर से दूर आ रहे हैं, और बोलते हैं अच्छा हाथ मिलाते हैं, अच्छा रिस्पॉन्स है, भैया बहुत अच्छी चाय बनी, बहुत अच्छी करीमनगर में 1 नंबर चाय, ऐसी चाय कहाँ मिलती नहीं, ऐसा बोलकर अच्छा रिस्पॉन्स देकर